మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు గారు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, నిజామాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజు గారు, సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారు, రవిచంద్ర గారు, అట్లాగే ఇమ్రాన్ గారు, నవీద్ గారు, శంకర్ గారు, మిగతా గౌరవ కౌన్సిలర్లు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సంగారెడ్డిలో మాట్లాడిన ఆ భాష, ఆ అహంకారపూరితమైన మాటలు ఇవాళ పేపర్లో మీడియాలో చూసినాం. ఆయన ఏమంటాడు, ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే ఆయన పీసీ ప్రెసిడెంట్ కాగానే ఏదో అయిపోయినా అనుకుంటున్నారు వాళ్ళు. ఏదంటే మాట్లాడచ్చు. టీఆర్ఎస్ పార్టీ అట వచ్చే ఎన్నికల లోపు ఖాళీ అయిపోతున్నారు. అంటే ఆయన మన చిలుకదోస్తు అని చెప్పిందా నేను అడుగుతున్నా. పీసీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, వాళ్ళ ఇంట్లో, సొంత ఇంట్లో పార్టీలో జరుగుతున్నటువంటి కొమ్ములాటలు, కొట్లాటలు అవన్నీ చక్కదిద్దుకోకుండా గాంధీ భవన్లో కూర్చొని చిలుకదోస్తు అని చెప్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకున్నదండి? ఎవరుండరో ఈ 11 నెలల కాలంలోనే తెలంగాణలో ఏ ఊరికి సెంటర్ పోయి అడిగినా, ఏ ఒక్క మనిషిని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ మహిళను అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా తూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఓట్లేస్తేమిరా అని మొన్న ఒక సర్వే వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్, మంత్రుల యొక్క పనితీరు మీద ఒక సర్వే ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా డిక్లేర్ కాలేదు, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా పడిపోలేదు. అంత ఫాస్ట్గా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత దిగజారిపోయింది. అంత ఫాస్ట్గా 11 నెలల కాలంలో ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. అది కప్పిపుచ్చుకోవడానికి చిలుకదోసాలు చెప్తా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. హరీష్ రావు గారట పార్టీలో ఉండరట. హరీష్ రావు గారు కేసీఆర్ గారితో గత 30 సంవత్సరాలుగా కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ వాడి. మీలాగా తెలంగాణ ఇస్తామని చెప్పి మీరు, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని 2004లో ఒప్పందం చేసుకొని 2014 దానికి ఎగగొడితే తనకున్న రాష్ట్ర మంత్రి పదవిని కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రి పదవిని గడ్డిపూచలాగా ఇసిరేసినటువంటి నికార్సైన తెలంగాణ సోయిగల నాయకుడు హరీష్ రావు గారు. ఆయన ఎన్నోసార్లు చెప్పినాను,
నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని. మీ ఇల్లు మీరు చక్కదించుకోకుండా మా ఇంట్లో ఏదో పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడిప్పుడే మీరు పీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ఒక పెద్ద బాధ్యత వచ్చింది, సంస్కారవంతంగా మాట్లాడాలి. నువ్వు పోతుంది అనగానే పోదు, మీరు అంత పెద్దోళ్ళు కూడా కాదు. ఒక పార్టీని పోతుంది అని పార్టీని పోగొట్టేంత చేసేంత శక్తి కూడా మీకు లేదు. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సూచిస్తూ ఉన్నా. మా పార్టీ గురించి వదిలిపెట్టండి, అసలు మీ పార్టీలో ఏం జరుగుతున్నది? మంత్రులు హెలికాప్టర్ల కోసం కొట్లాడుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగానే వేరే 2-3 మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలో మూటలు సమర్పించుకోవాలి, ముఖ్యమంత్రి పదవి రావాలన్నా, ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోవద్దన్నా అలా ఢిల్లీకి మూటలు సమర్పించుకోవాలి. రేవంత్ రెడ్డి ఆ పనిలో బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకునే పనిలో, ఢిల్లీకి మూటలు సమర్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు అని ఇటు ఒక దిక్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక దిక్కు బట్టి విక్రమార్క గారు, ఒక దిక్కు శ్రీధర్బాబు గారు, వాళ్ళు కూడా అదే పని చేసుకుని మొదలుపెట్టిరాడు. సమాచారం వస్తున్నది, న్యూస్ వస్తున్నది. వాళ్ళందరూ కూడా సీఎం కుర్చీ రేస్లో ఉన్నారు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్ గారు. అటు ప్రజల్లో చులకనైపోయారు, ఇటు మీ మధ్యలోనే పొందన లేదు. ఇంకా అంతకంటే గమ్మత్ ఏంటంటే అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లన్నా చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రంలో, ఆయన తీసేస్తున్నారట. ఆయన తీసేయగానే వేరే పార్టీలో పోతాడు. నువ్వు ఏ ముఖ్యమంత్రికి అయితే ఇవాళ డబ్బా కొడుతున్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రేవంత్ రెడ్డి గారే మీ పార్టీలో ఉండేది నమ్మకం లేదు. మీ మంత్రులే మీ ముఖ్యమంత్రి కుర్చీని లాగుతున్నారు. ఇది ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకో మాట అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మేము ఈ 10 నెలల్లో చేసామన్నమాట మాట్లాడి. ఈ మాట నేను ఇప్పుడు మా మెండోరా దగ్గర ఒక ఊర్లో ఒక ప్రోగ్రాం జరిగితే ఇట్లా అంటున్నాడా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నానండి. ఆడ ఉన్న ప్రజలంతా ఒకటే నవ్వుడిగా, కొందరు నెత్తికొక్క నవ్వుతున్నారు, కొందరు అటు ఇటు చూస్తున్నారు, ఏమన్నా దొరుకుతుందా. ఇక వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి, ఆ మాటకి కరెంట్ వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి. ఈ 10 నెలల్లో ఒక్క పనున్న మొదలైందా? ఒకటంటే ఒకటి, రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఒక్క కొత్త పనున్న మొదలైందా? ఒక్క పని మొదలగలేదు. ఈ 11 నెలల కాలంలో మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసిందట. ఏం చెప్పాలి నాకు అంటే, మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీ ప్రెసిడెంట్ రాగానే మొత్తం దిశా ఎక్కి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. చాలా బాధ. మేము 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పని మొదలు పెట్టకుండా, ఒక్క పని కూడా స్టార్ట్ చేయకుండా, పైగా ఇల్లు గులగొట్టే పనులు, మెట్రో రైలు రద్దు పనులు, ఇటు రద్దులు, ఇటు ఇల్లు గులగొట్టుడు, ఈ పని తప్ప ఒక్క కొత్త కన్స్ట్రక్టివ్ పని, ఒక్క డెవలప్మెంట్ పని ఒక్కటి కూడా మొదలు కాలేదు. ఇప్పుడు ఇవాళ వరంగల్లో పోయి డిబ్బన్ కట్ చేసింది రేవంత్ రెడ్డి గారు, అది మేము కట్టింది. కాలోజీ పేరు మీద అక్కడ ఒక ఆడిటోరియం కడితే ఆ ఆడిటోరియం పోయి రిబ్బన్ కట్ చేసి నేనే కట్టినాను వదిలించుకుంటాను.
మేము కట్టిన వీటికి, మేము చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్లు కట్ చేసుడు, శిలాఫలకాలు పెట్టుకుని తప్పిస్తే ఒక్క పని అంటే ఒక పని, కొత్త పని చేయలేదు. ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు అబ్బా, సెక్రటరియట్ కేసీఆర్ కట్టాడు కదా హైదరాబాద్. ఆ సెక్రటరియట్ యొక్క మెయిన్ గేటును తీసేసి వేరే దగ్గర పెడుతున్నాడు ఇంకో గేట్. ఇక గా పని చేస్తాను ఇప్పుడు. శుభమాని సెక్రటరియట్ అంత గొప్పగా, అంత వాస్తవాన్ని చూసి, అంత ఈ మొత్తం తెలంగాణ సమాజం అంతా గర్వపడేలా కేసీఆర్ సెక్రటరియట్ కడితే ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే మెయిన్ మహాద్వారం మొత్తం రేకులు పెట్టేసి మొత్తం దాన్ని ఎలివేషన్ అంతా కథం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో గేట్ ఏదో పెడతారంట. ఇగో ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. దానికోసం అంటే చర్చకు రావాలన్నట, చర్చ పెట్టాలన్నట. నేను ఒకటే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తాను. నీ ఇష్టం ఉన్న ఊరు ఎన్నుకో ఈ రాష్ట్రంలో, నీ ఇష్టం ఏ ఊరికైనా సరే. ఆ ఊరు సెంటర్లో మీరు నిలబడండి, నేను నిలబడతా. సెంటర్లో నిలబడి మీరు అడగండి, రుణమాఫీ అయింది అని ఆ ఊర్లో ఉన్న రైతులందరూ చెప్తే, రైతు బంధు మాకు వచ్చిందే అని ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, 500 వడ్ల బోనస్ పడ్డాయి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, అందరికీ ఆ ఊర్లో ఉన్న అందరికీ 500 బోనస్ పడ్డదే అని చెప్తే, 2500 ప్రతి మహిళకు నువ్వు కోడలకు 2500 ఇస్తాను, 4000 అత్తకిస్తాను, అవన్నీ వచ్చినాయని చెప్తే, ఏ ఊరికన్నా పోనీ ఇష్టం. ఆ ఊర్లో నువ్వు నిలబడి, నేను నిలబడతా. నాతో పాటు మా గణేష్ బాయ్ వస్తాడు, మా చైర్మన్ సాబ్ వస్తాడు. ఒకవేళ ఊరోళ్ళకి ఇట్లా నువ్వు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చినాయి మాకు అని చెప్తే, నేను రాజీనామా చేస్తానా ఎమ్మెల్యే పదవికి, నువ్వు నీ పీసీ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను సవాల్ విసిస్తా ఉన్నా. మా ఇష్టం చర్చ ఎందుకు ఇంకా మన ఇద్దరి మధ్యలో? ఇద్దరం పోదాం, ప్రజల్ని అడుగుదాం. అవి వచ్చినాయంటే మరి నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? ఈ సవాల్కు జవాబు ఇవ్వాలి పీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము 10 ఏళ్ళలో అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో చేసింది విధ్వంసం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, వాస్తు పేరు మీద, హామీలు ఒక్కెట్టే పేరు మీద ఇవాళ విధ్వంసం. మందులు లేవు, హాస్పిటల్లో మందులు లేవు, ఏమీ లేవు. ఇంకా ఇవాళ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఇప్పుడు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తున్నారట. సంవత్సరం కాలం మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అని విజయోత్సవ సభ చేస్తున్నారట. ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నాను. చివరికి ఎట్లయిపోయిందంటే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పరిపాలన అనే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినారు. తెలంగాణ ప్రజల్లోని అన్ని వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి ధర్నాలు చేస్తున్నారు. ఈ 11 నెలల కాలం పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి గురుకుల స్కూళ్ళలో విద్యార్థుల నుంచి రోడ్డు ఎక్కుతున్నారు. స్కాలర్షిప్లు వస్తలేమని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. ఉద్యోగాలు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్న సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీదే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు ఎన్నో కొన్నో 20,000 25,000 ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు. ఏం మా 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. అశోక్ నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అట్లనే రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినావు అని చెప్పి రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఏవి వడ్ల కాంటలు పెడతలేవు, మా వడ్లు చూపుతలేవు అని చెప్పి కల్లాల దగ్గర రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీతాలు పెంచుతలేవు ఎందుకు అని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిఏలు పిఆర్సీలు ఇస్తాను ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మా డిఏలు పిఆర్సీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. 11 నెలలుగా గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదు, మేము అప్పులు తెచ్చి పెట్టినాము అని పంచాయతీ సెక్రటరీలు, మాజీ సర్పంచ్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది
ఇవాళ కడుపుదాలి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. నీ అల్లుడి కోసం ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ లంబాడ గిరిజనులు ఇవాళ రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఢిల్లీ దాంట్లో పోయినారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కలిసి వాళ్ళు వస్తూ ఉన్నారు గిరిజనులు. ఇవాళ ఇల్లు కూలగొడతాం, హైదరాబాద్ ఇల్లు కూలగొడతామంటే ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చి నిన్ను నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకులు అన్ని తిట్లు పడలే. మీ ప్రభుత్వం పడినన్ని తిట్లు. మూసి పునర్జీవం పేరు మీద పేదలిళ్ళు కూలగొట్టి ఖాళీ అయిన భూమిని బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే నువ్వు కుట్ర పడుతున్నావో ఆ కుట్ర వ్యతిరేకంగా మూసి బాధితులు రోడెక్కుతా ఉన్నారు. 2500 ఏది అని చెప్పి మహిళలు రోడెక్కుతా ఉన్నారు. 2000 పెన్షన్ 4000 ఇస్తానని చెప్పి బీడీ కార్మికులు, ఉద్యోగ వృద్ధులు ఇలా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా బడిలో చదువుకునే పిల్లల కాడి నుంచి పెన్షన్లు అందుకునే అవ్వాతాతల మట్టుకు అందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ విజయోత్సవ సభ చేస్తున్నారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ ప్రభుత్వం, మీ పార్టీ ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజల కడుపులు కొడుతూ ఉన్నది. ఇవాళ ఓట్లేసిన పాపానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకొని ఈ విజయోత్సవ సభ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వైఫల్యానికి కారకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మొత్తం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్లు తిని ఉన్నాడు. పోనీ అదేమన్నా పొలిటికల్ నాయకుల నోట నుంచా అంటే కాదు, రాజకీయ నాయకులు తిట్టుకుంటారు కాదు, సామాన్య ప్రజలతోటి వినరాని తిట్లు పడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు, ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి మొత్తం ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు. అయినా సరే మళ్ళా నాకేం సిగ్గు అన్నట్టు మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్రకు పోయి అక్కడ చెప్తున్నాడు, మేము ఆడ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినాం, మొత్తం కూడా అమలు చేస్తాం. తెలంగాణలో బ్రహ్మాండంగా రుణమాఫీ చేసిన, ఇక వడ్ల బోనస్ కూడా బ్యాంకులలో పడుతున్నాయి పైసలు మొత్తం. రైతు బంధిస్తున్నాం. ఇట్లా ప్రతి 2500 అన్ని గ్యారెంటీలు అమలు చేసినట్టు 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 6 గ్యారెంటీలు అమలు చేసిండు ఈ ముఖ్యమంత్రి. మహారాష్ట్రపై అడ్డగోలు మాటలు, అవే అబద్ధ మాటలు. ఆయనకి ఏం లేదు. నిన్న మునిగి సలేదు, నిన్న మునిగిండి, ఆయనకి సరి లేదు. ఎన్నన్న అబద్ధాలు చెప్తాడు. మీరు వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇవాళ ఇప్పుడు మహారాష్ట్రలో आपको 500 रुपए अभी डिपॉजिट करते जा रहे हैं 1 मेट्रिक टन के लिए। तो ये सब सारे जो गारंटी हम लोग तेलंगाना राज्य में दिया हुआ है चुनाव से पहले, ये 11 महीने में ये सब सारे लागू किए। ఎలక్షన్లప్పుడు మేము గ్యారెంటీలు ఇచ్చినాం తెలంగాణలో, ఈ 11 నెలల్లో అన్నీ అమలు చేస్తున్నాము అంటున్నాడు. సబ్ సారే లాగు. ఇప్పుడు ఇవ్వాలమ్మా. ఈ ఒక 2 గంటల క్రితం మహారాష్ట్రలో మాట్లాడాడు. సిగ్గమని ఉన్నదా ముఖ్యమంత్రికి అని అడుగుతున్నాను నేను. అంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడొచ్చినా అని అడుగుతున్నాను నేను. సరే మా దగ్గర ఆడిన నిన్ను ఎట్లా నేను బొద్ద పెడతారు. పోయి తెలంగాణ పరువు మహారాష్ట్రలో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నాను నేను. తెలంగాణ చీఫ్ మినిస్టర్కి ఇట్లా అబద్ధం ఆడుతున్నా అని తెలంగాణ పరువు ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నాను నేను. ఇట్లా అన్ని గ్యారెంటీలు అమలు చేసినట్టు. ఇగో ఇలా 4 గ్యారెంటీలు.
ఈ 6 గ్యారెంటీలు ఇదే కార్డు ఇచ్చినప్పుడు దీంట్లో ఇక మహాలక్ష్మిలో మొట్టమొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిలో దాంట్లో 3 ఉన్నాయి. మళ్ళా ఆ 3లో మళ్ళా మొట్టమొదటి ఏంది, ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు. ఈ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారెంటీ అయినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు. దీంట్లో మొదటి గ్యారెంటీ మొదటి హామీ అయినటువంటి 2500కే దిక్కు లేదు. మహిళలకు 2500 ఇస్తాను నమ్మించినావు. పెద్దవా నీ కోడలికి 2500, నీకు 2000, 4000 పెన్షన్ చేస్తాను. కోడళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఇక మొదటి దానికే దిక్కులేదు 2500. మహారాష్ట్రలో మొత్తం అమలు చేసినా అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. ఒక్కటంటే ఒక్కటి దీంట్లో మొత్తం అమలు కాదు. ఒకటే ఒకటి ఉచిత బస్సు, అది కూడా ఏం చేసినాడు, మొత్తం బస్సు తగ్గించారు. ఆడవాళ్ళు సీట్లు లేక కొట్టుకుంటున్నారు. అది కూడా బంద్ చేస్తారంటే మొన్న కర్ణాటకలో చెప్పారు. ఇక అంతే. సంవత్సర కాలంలో ఒక్క గ్యారెంటీ, ఒక్క హామీ కూడా అమలు చేయని నికృష్టమైన ప్రభుత్వం, నికృష్టమైన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాపురించింది. ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవ సభ చేస్తున్నారు వరంగల్ అర్థం కాదు. మొదటి హామీ మొదటి గ్యారెంటీ లేదు. ఇకపోతే మహారాష్ట్రలో ఆడపోయి కోతలు కోసేటి మొత్తం. ఇక వాళ్ళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ, ఈ ఘనత వహించిన మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఇట్లనే మేనిఫెస్టో పెట్టింది. ఏం పెట్టింది తెలిసిన, ఇక్కడ 2500 ఇస్తామని చెప్పి మహిళలకు తెట్టు చూపించారు కదా, అక్కడనట 3000 ఇస్తామని చెప్పి. ఇక్కడ చెప్పిన మొదటి హామీ 2500 దిక్కులేదు. ఇక్కడ అక్కడనేమో ప్రతి మహిళకు 3000 ఇస్తామని చెప్తున్నారు మేనిఫెస్టోలో. ఇక్కడ 2 లక్షల రుణమాఫీకి దిక్కులేదు. 70% మంది కానీ నిజామాబాద్ జిల్లాలో ఓన్లీ 30% మందికి అయింది. 70% మంది రుణమాఫీ కాదు. ఇక్కడ 2 లక్షలకే దిక్కులేదు. ఆడ మహారాష్ట్రలో పోయి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ముఖ్యమంత్రి నోటితో చెప్పచ్చు 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తారట. ఈడ 2 లక్షలు దిక్కులేదు, ఆడ 3 లక్షలు చేస్తారట. ఇంకా నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఈడ అసలు దిక్కే లేదు, దాని మాటనే లేదు. ఆడ మహారాష్ట్రలో చెప్తున్నారు ఇప్పుడు 4000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి. అంటే ఈడ చెప్పి సంవత్సరం అయింది, ఈడ దిక్కులేదు కానీ, ఈడ సుడియలేదు కానీ, ఆడ మళ్ళా మహారాష్ట్రలో చెప్పి ఈడ మోసం చేసి తెలంగాణలో నిండా, మహారాష్ట్రలో కూడా మళ్ళీ మోసం చేయగలిగి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చుడు, ఎన్నికల తర్వాత కోతలు పెట్టు. ఇవాళ అదే పని చేస్తున్నారు. 420 హామీలల్లో 3 హామీలు మొదలు స్టార్ట్ చేసిరా. ఒకటి బస్సు, దాంట్లో బస్సును తగ్గించి 2 సిలిండర్లు సగం మందికి వస్తలేదు. 200 యూనిట్లు కరెంట్ అన్నారు, అది సగం మందికి వస్తలేదు. అంతే, అన్నిట్లా కోతలు. రుణమాఫీ అన్నారు, 70% మందికి కోత. ఇట్లా ఇక్కడ జనాన్ని నట్టేయటం నుంచి మోసం చేసి తెలంగాణలో మళ్ళీ ఆడ ఈ కోతల రాయుడు ముఖ్యమంత్రి పోయి ఆడ కూడా కోతలు కోసి వచ్చిండు. వచ్చి ఇప్పుడు మళ్ళీ వరంగల్కి వస్తూ ఉన్నాడు. వరంగల్ అంటే ఇవాళ విజయోత్సవ సభ పెట్టి కోతలు వస్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు నేను అడుగుతున్న, ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిన, నీ రైతు డిక్లరేషన్లో నువ్వు పేర్కొన్న 3-4 మెయిన్ పాయింట్: 2 లక్షల రుణమాఫీ, అది ముంచిన రైతులు. 15,000 రైతు భరోసా అన్నావు, 10,000 కూడా దిక్కులేదు, అది కూడా ఇయ్యా అని చెప్పి కొట్టినావు మొన్న. వడ్లకు 500 బోనస్ అన్నావు, వరంగల్ నుంచే చెప్పినావు. మళ్ళీ దాంట్లో డ్రామా కిరికిరి పెట్టి దొడ్డు బట్లకి ఇయ్యము, సన్నం బట్లకి ఇస్తాము అన్నావు.
మళ్ళా సన్నం వడ్లకు ఇయ్యబడుతుందని చెప్పి కొనుగోలు కేంద్రాలు లేట్ చేసినావు. లేట్ చేస్తే రైతులు పాపం ఆరవోసుకోలేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. 70% వడ్లు వెళ్ళిపోయింది. అది చేయలేవు. రైతు కూలీలకు 12,000 ఇస్తాను, అది లేదు. కౌలుదారులకు రైతు బంధు ఇస్తాను, అది లేదు. నువ్వు వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా సంవత్సరమైంది ఇప్పటిదాకా నెరవేర్చలేదు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ అదే వరంగల్లో విజయోత్సవ సభ చేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను నిలదీస్తా ఉన్నా. ఈ నిజామాబాద్ సభా వేదిక నుంచి నీకు దమ్ము ధైర్యం, నీకు సిగ్గు లజ్జ ఉంటే, నిజంగానే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయి. ఇప్పుడు వరంగల్ సభలో శ్వేతపత్రం విడుదల చేయి. ఎంతమందికి 500 వడ్ల బోనస్ చేసినావు? 11,500 కోట్లు. 500 రూపాయలు క్వింటాల్కు వడ్ల బోనస్ ఇస్తే 11,500 కోట్లు వేయాలి రైతులకు. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు నిజామాబాద్ జిల్లాలో వేయాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఇగో ఈ నిమిషానికి రాష్ట్రం మొత్తం మీద 11,500 కోట్లలో ఎన్ని కోట్లు వేసినావు 500 బోనస్ కింద రైతులకు? నిజామాబాద్ జిల్లాలో 1000 కోట్లు ఇవ్వాల్సిన 500 వడ్ల బోనస్లో 1000 కోట్లలో ఎన్ని కోట్లు వేసినావు నిజామాబాద్ జిల్లాలో? రైతు రుణమాఫీ ఎందుకు వేయలేవు? రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు? మొత్తం శ్వేతపత్రం విడుదల చేయాలి. వాళ్ళ వరంగల్ వాళ్ళ విజయోత్సవ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే చాలా బాధాకరం, చాలా శోచనీయం, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దండు శేఖర్ గారి మీద పాశవికమైనటువంటి దాడి జరిగింది. మీ అందరూ కూడా వీడియోలు చూసినారు. ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో దాడి చేసి వీడియోలు చేసినాడు. చేసి నేను కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అన్న మాట చెప్పుకొచ్చినాడు. ఒక నాయకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సమస్య ఉండి తన దగ్గరికి వస్తే తనకు తోచింది మంచిది అనుకున్నది చెప్తాడు. ఒకవేళ నీకు నచ్చకపోతే వేరే మార్గాల ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదు చర్చల్లో కూర్చొని మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చంపాలనే ఒక ప్రతీకారంతో వచ్చి సుత్తిలతో వచ్చి నెత్తి మీద కొట్టినాడు చంద్రశేఖర్ గారికి. కొడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని, కార్యకర్తని, పనిచేస్తున్నాను 12 సంవత్సరాల నుంచి అన్న మాట మాట్లాడినాడు. నేను జిల్లా పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేస్తా ఉన్నాను, దండు శేఖర్ గారి మీద పైశాచికంగా దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని అత్యంత కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లనే ఆయననే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్తున్నాడు కాబట్టి దీని వెనుకాల కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం ఉన్నదా అన్న అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఈ కుట్రను కూడా ఛేదించాలా, పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. మరి ఆ నిందితుడిని ఎవరైనా ప్రొవోక్ చేసినారా, ఉసుగొల్పినారా, రాజకీయంగా చంద్రశేఖర్ని మట్టుపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కుట్ర పన్నినారా, ఆ విషయంలో కూడా ఈ పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలి. కుట్ర పన్నిన వాళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షించాలి అని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లా పోలీసుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రతినిధి బృందం కూడా ఆ రకంగా వాళ్ళ కంప్లైంట్ కూడా ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.